మేడ్చల్లో దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాప్కు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకొచ్చారు. కత్తితో షాప్ యజమాని మెడ కింద పొడిచి బంగారం ఇవ్వాలని బెదిరించారు. కొంత బంగారం ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ ఫుటేజ్లో నమోదయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. వారి కోసం గాలిస్తున్నారు. దుండగుల చేతిలో గాయపడిన యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా యజమాని మాట్లాడుతూ ఇద్దరు దొంగలు బుర్కా వేసుకుని వచ్చారని, అనంతరం కత్తి తీసి తనను బెదిరింపులకు గురిచేసి దాడి చేశారన్నారు. దీంతో భయపడి బయటకు పరుగులు తీశారని తెలిపారు. కాగా ఇటీవల కాలంలో హైదరాబాద్లో క్రైమ్ పెరిగిందని స్థానికులు మండిపడ్డారు. నా పేరు సురేష్. శ్రీ జగదాంబ జ్యువెలర్స్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన. మా డాడీ ఇక్కడ కూర్చుండే, నేను లోపల ఉండే. అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు. ఒకడు బుర్కాలు ఉన్నాడు, ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే. బుర్కా అయినా చాకు తీసి మా డాడీకి పొడిచిండు. తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు. నేను కూడా బయటకు వచ్చేసిన. ఇంకా కుర్చీ బయట పడేస్తే ఆయన తాకింది. తాకి ఆయన కొంచెం కింద పడ్డారు. మళ్ళీ ఆయన బండి హెల్మెట్ అయినా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎట్లా అన్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళని పట్టుకోవాలి. मुस्लिम कपड़े पहन के आ गए, पूरा मुंह वगैरह ढके हुआ था। आते ही वो चाकू निकाले पूरा माल देव बोले ले लो। हाथ ऊपर कर लिया हम लोग। हाथ ऊपर कर दिए तो धन बोल के एक इधर डाला। उसमें हमारा बच्चा क्या अगर अंदर चले गया था, वो लोग उधर गए तो मैं बाहर भाग के आ गया। भाग के बोले तो वो गेट के पास मेरे को पकड़ दिए। फिर बोल के धन बोल के मैं बाहर चले गए। चोर 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 बोल के पुकारा तो चले गए। वो लोग भाग गए। कुछ गया क्या माल आपका दुकान से? माल गया तो नहीं है, मगर थोड़ा उधर ही नीचे गिरा दिए थे।